ఫైనల్గా మనకి యూట్యూబ్ ఛానల్లో కూడా 100K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు మనకి. ఫైనల్గా చాలా లైక్ 2-3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నాను నేను. 100K సబ్స్క్రైబర్స్ వస్తే సిల్వర్ ప్లే బటన్ ఏదో ఇస్తారు కదా మనకి. అసలు సిల్వర్ రేట్ కూడా పెరిగిపోయిందట. అందుకని ఆ సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చేస్తే ఎంత బాగుంటుందిరా అనుకుంటూ ఉన్నాను. అందుకే ఈ ఇయర్ నేను యాక్చువల్లీ నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరగడానికి కూడా కారణం బిగ్ బాస్ రివ్యూస్ వల్లే వచ్చారు నాకు. ఇంకా నేను ఏ కాంటెంట్ చేసినా కూడా నాకు ఎప్పుడు కౌంట్ పెరిగేది కాదు. రివ్యూస్, మూవీ రివ్యూస్కి వస్తాయి కానీ వ్యూస్, బట్ బిగ్ బాస్కి వ్యూవర్షిప్ ఎక్కువ కాబట్టి నాకు చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చి సబ్స్క్రైబర్స్ కూడా 1000 నుంచి 30,000కి వెళ్ళడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి స్టార్ట్ చేసినట్టున్నాను నేను, ఆర్ 6 గుర్తుకులేదు. బట్ అది స్లోగా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ చక్కగా ఒక 93K వరకు వచ్చి ఆగిపోయింది 2 ఇయర్స్గా, ఆర్ 1 ఇయర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచి. సో లాస్ట్ ఇయర్ వచ్చేస్తారు అనుకున్నాను నేను. చాలా స్ట్రాంగ్గా చాలా కష్టపడి చేశాను రివ్యూస్ అన్నీ కూడా. అది చూడడం ఒక ఎత్తు అయితే ఆ ఘోరాలన్నీను అక్కడ బిగ్ బాస్ కాంప్లో జరిగేవన్నీ నా కళ్ళతోటి 4 కళ్ళు వేసుకుని, ఆయన 2 కళ్ళు వేసుకుని చూడమంటాడు నాగార్జున గారు, కానీ నేను 4 కళ్ళు వేసుకుని చూశాను కష్టపడి. చాలా టార్చర్, మామూలు టార్చర్ కాదు అది. ఆ క్షోభ అంతా అనుభవించి ఎంతో కష్టపడి అన్ని ఎడిటింగ్లు, తమ్మునేలు అన్నీ చేసుకుంటే 93K నుంచి అక్కడే ఆగిపోయింది. 95K దగ్గర అస్సలు రాలేదా. సీజను దొబ్బింది, నాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదు. ఈ ఇయర్ నేను అందుకే శపథం చేసుకుని కూర్చున్నాను. ఏమిటంటే నాకు 100K సబ్స్క్రైబర్స్ వస్తే తప్ప, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి తెలుసు అడ్డన్ రివ్యూ అంటే హారిజాంటల్ రివ్యూ అంటే ఫుల్ లెంగ్త్ రివ్యూ, నిలువు రివ్యూ అంటే చిన్న రీలు షార్ట్ లాంటిది అనమాట. సో నేను అడ్డన్ రివ్యూ చేయాలి అంటే నాకు 100K సబ్స్క్రైబర్స్ వస్తేనే నేను అడ్డన్ రివ్యూ చేస్తానని శపథం చేసుకుని కూర్చున్నాను. సో 100K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో మీరు అందరూ కూడా కృషి చేసి చాలా స్ట్రాంగ్గా నాకు 100K సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పి మీరు కూడా చాలా కష్టపడి నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ థింక్ దీన్ని బట్టి నేను ఇంకా ఇప్పుడు అడ్డన్ రివ్యూస్, ఫుల్ లెంగ్త్ బిగ్ బాస్ రివ్యూస్ చేయాల్సి వస్తుందేమో చూద్దాం. అసలే ఇప్పుడు మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా వైల్డ్గా దిగిపోయారు కొంపలోకి. చూద్దాం. ఇంకా నేను కూడా కొంచెం ఓపిక్గా టైం చేసుకుని, నాకున్న పనులతోటి టైం చేసుకుని నేను కూడా చూసి అడ్డన్ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఐల్ ట్రై టు ఎంటర్టైన్ యూ మోర్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.